శివ ఆర్య లూయిస్లని చిన్న దెబ్బ కూడా కొట్టకుండా మంచి పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళు హాస్పిటల్లో పడేలా చేసి లంబోతో కలిసి పార్కింగ్ వైపు వస్తుంటే శైలేంద్ర భూపతినంద శివపై అటాక్ చేస్తాడు. లంబో శైలేంద్ర మధ్య హోరాహోరీగా పోరు జరుగుతుంది. లంబో శైలేంద్ర ఫైట్ చేస్తున్నప్పుడు శివ శైలేంద్ర మెథడ్స్ ని గమనించి అతని మూలాన్ని కనిపెట్టాడు. అతను చూపించే పొజిషన్ యాంగ్ మ్యాన్ యొక్క పోస్చర్. ఇది ఇతని సొంత పొజిషన్ కాదు, వేరే పర్సన్ కి సంబంధించింది. యాంగ్ మ్యాన్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన దిగ్గజ గ్యాంగ్. ఇది డ్రాగన్ కింగ్డమ్ నుంచి వచ్చింది, కానీ దీని ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచమంతా ఉంది. ఇన్ఫాక్ట్ యాంగ్ మ్యాన్ హెడ్ క్వార్టర్స్ ఓవర్సీస్ లో కూడా ఉంది. కొన్ని సంవత్సరాల క్రింద డ్రాగన్ కింగ్డమ్లో దీనికి పెద్ద గ్యాంగ్ గా పేరున్నది. నీకు యాంగ్ మ్యాన్ తెలుసా అని డిస్బిలీఫ్ ఫేస్ తో అడిగాడు శైలేంద్ర. అతని కళ్ళు భయంతో వణికిపోతున్నాయి. ఇతనితో ఫైట్ చేయటం కష్టమే అని అనుకున్న అతను, నువ్వు యాంగ్ మ్యాన్ని చూసావా అని అడిగి, ఇప్పటికే ఈ శివ బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ శివ మాత్రం నా బ్యాక్గ్రౌండ్ని ఈజీగా కనుక్కున్నాడు. ఇది ఈ శైలేంద్రలో ఉన్న కాస్తంత ఆరగెన్సీని కూడా డిస్ట్రాయ్ చేసింది. ఈ శివకి యాంగ్ మ్యాన్ గురించి ఎలా తెలిసింది అనే ప్రశ్న శైలేంద్రలో పదే పదే నిద్రలేస్తుంది. యాంగ్ మ్యాన్ అంటే ఒక పవర్, అలాంటిది నేను యాంగ్ మ్యాన్ తరపున వచ్చానని నీకు తెలిసాక కూడా భయంగా లేదా? యాంగ్ మ్యాన్ అంటే తమాషాగా ఉందా? అతని లెవెల్ ఏంటో తెలుసా అని అడిగాడు శైలేంద్ర. ఏంటి భయమా? అసలు యాంగ్ మ్యాన్ నా తలుపు దగ్గరికి వచ్చినా కూడా నాకేమాత్రం భయం లేదు. ఇన్ఫాక్ట్ అతను నా చేతిలో చావటానికి రెడీగా ఉండమను. కానీ భూపతినంద ఫ్యామిలీ ఎంతమందిని ఇక్కడికి పంపింది? నువ్వు బ్రతకాలనుకుంటే నాకు ఈ విషయం క్లియర్ చేయి. ఇక యాంగ్ మ్యాన్ విషయం అంటావా? అతని గురించి నాకు తెలిసినంత నీకు కూడా తెలియదు అని శైలేంద్రతో అన్న శివ, ఈ యాంగ్ మ్యాన్ భూపతినంద ఫ్యామిలీ ఇష్యూస్లో జోక్యం చేసుకుంటున్నాడన్నమాట. వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యామిలీస్లోని పర్సన్స్ని అడ్డు పెట్టుకుని ఆ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేయటం, కుటుంబాల మధ్య గొడవలు పెట్టడం, తద్వారా ఆ కుటుంబాల యొక్క పవర్ఫుల్ ఆస్తులు సొంతం చేసుకోవటం. ఇన్ఫ్యాక్ట్ బిగ్ ఫ్యామిలీస్లోని పర్సన్స్ని తోలు బొమ్మల్లాగా చూస్తాడు ఆ యాంగ్ మ్యాన్ అని అనుకున్నాడు. శైలేంద్ర ఫేస్ ఎర్రగా సిగ్గుతో ముడుచుకుపోయింది. వాస్తవానికి అతను శివని డీల్ చేసేస్తా అనే అహంకారంతో ఉన్నాడు. కాని చివరికి అతని గర్వమంతా పోయి వాళ్ళ చేతిలో చనిపోవడానికి నేల మీద పడి ఉన్నాడు. భూపతినంద ఫ్యామిలీ నన్ను వీరేంద్ర భూపతినందాన్ని మాత్రమే ఇక్కడికి పంపింది అని అన్నాడు శైలేంద్ర. సూటిగా శైలేంద్ర వైపు చూశాడు శివ. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. భూపతినంద ఫ్యామిలీ దృష్టిలో మీరొక నార్మల్ ఎబిలిటీ పర్సన్ అని అన్నాడు శైలేంద్ర. లంబో వైపు చూసి, కార్ తీసుకొనొచ్చి అతన్ని నీ వెంట తీసుకొనెళ్ళు అని అన్నాడు శివ. లంబో శివ చెప్పిన పనిని ఓ రోబోట్లా వెంటనే గ్రహించి పార్కింగ్ లాట్ వైపు వెళ్లాడు. శైలేంద్ర పక్షవాతం వచ్చిన వాడ్లా కదల్లేకపోతున్నాడు. అతని ఫేస్లో తీవ్ర భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తను శివని కాదు అని ఏం చెయ్యలేను అని అనుకున్న శైలేంద్ర, మిస్టర్ శివ, ప్లీజ్ బ్రతికుండడానికి నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. నేను మీతో కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీరేంద్ర భూపతినంద హైదరాబాద్లోనే ఉన్నాడు. అతను నన్ను కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. కొత్త శిఖా గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది అతని ఆలోచన అని అన్నాడు. ఓహో అని ఆసక్తిగా అన్నాడు శివ. అయితే ఇది బ్రదర్స్కొచ్చిన ఆలోచన కాదన్నమాట. వీరేంద్ర భూపతినంద వెనకుండి నడిపిస్తున్నాడు అని అనుకున్న శివ, నువ్వు బ్రతకాలనుకుంటే నీకు ఫ్యూచర్లో అన్నీ అరేంజ్ చేస్తాను అని తేలిగ్గా అన్నాడు. తప్పకుండా సార్, తప్పకుండా. నేను మీ వెంటే మీ ఫాలోవర్గా ఉంటాను అని అన్నాడు శైలేంద్ర. శివ యొక్క సింప్లిసిటీకి శైలేంద్ర ఆశ్చర్యపోయాడు. అతను ఇటు యాంగ్ మ్యాన్కి కానీ అటు భూపతినంద ఫ్యామిలీని కానీ
ఏమాత్రం కేర్ చేయట్లేదు. అతని స్ట్రెంగ్త్ కూడా చాలా భయంకరమైనది, ఎవ్వరికీ అర్థం కానిది. అలాంటి వ్యక్తి ఇంత నార్మల్గా ఎలా ఉంటున్నాడు అని అనిపించింది శైలేంద్రకి. లంబో ఒక బ్లాక్ కార్ తీసుకొనొచ్చి అందులో శైలేంద్రని తీసుకుని వెళ్ళిపోయాడు. శివ అజంతా హోటల్ నుంచి బయటకొచ్చి క్యాబ్ మాట్లాడుతూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో ఫోన్ తీసి చూశాడు. సురభి నుంచి కాల్. ఇంతకుముందే కదా తనని వదిలేసొచ్చాను, మళ్ళీ వెంటనే కాల్ చేస్తుందేంటి? అంతా ఓకేనా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు శివ. శివ శివ అర్జెంటుగా సిటీ హాస్పిటల్కి వచ్చేసే. అమ్మా నాన్న వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయింది. ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయని హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు కాల్ చేసి చెప్పారు. త్వరగా రా శివ అని ఏడుస్తున్న గొంతుతో చెప్పింది సురభి. ఓకే, డోంట్ వర్రీ సురభి, నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను అని హాస్పిటల్కి క్యాబ్ మాట్లాడుకొని స్టార్ట్ అయిన శివ వెళ్తూనే సురేందర్కి కాల్ చేసి విషయం చెప్పాడు. సురేందర్ వెంటనే హాస్పిటల్ స్టాఫ్తో మాట్లాడి శ్రవణ్కి, రేణుకకి మంచి ట్రీట్మెంట్ కోసం అంతా సిద్ధం చేయించాడు. శివ వెళ్లేసరికి సిటీ హాస్పిటల్లోని లాన్లో కూర్చొని ఏడుస్తూ ఉంది సురభి. శివ ఆమె దగ్గరికి వెళ్లి నిల్చొని ఆమె భుజంపై చేయి వేశాడు. కళ్ళెత్తి అతన్ని చూసిన సురభి శివ అంటూ ఏడుస్తూ హత్తుకుంది. ఆమె వీపు మీద చిన్నగా నిమురుతూ, డోంట్ వర్రీ, వాళ్ళకేం కాదు. ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. మీ అమ్మ నాన్న త్వరగా ఇంటికొచ్చేస్తారు, సరేనా అని అన్నాడు శివ. సురభి ఏం మాట్లాడకుండా శివని పట్టుకుని ఏడుస్తూనే ఉంది. శివ సురభిని కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని ఆమెని ఓదార్చాడు. దాదాపు 1 గంట తర్వాత హాస్పిటల్లోని డాక్టర్స్ శివ దగ్గరికొచ్చి, ఆర్ యూ మిస్టర్ శివ అని అడిగారు. ఎస్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని డిగ్నిఫైడ్గా అడిగాడు శివ. యా, ఇద్దరి ప్రాణాలకు ప్రమాదమేం లేదు. అందులో ఉన్న లేడీ, ఆమె పేరేదో చెప్పారు, రేణుక. ఆమెకు మాత్రం ఇప్పట్లో లేచి తిరిగే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆవిడ ఓవర్ బ్లడ్ ప్రెషర్కి లోనై పెరాలసిస్ వచ్చింది. సో ఇప్పట్లో ఆమె మాట్లాడలేదు, కాళ్ళు చేతులు కదిలించలేదు. కొంతకాలం బెడ్ మీదనే ఉండాల్సొస్తుంది. ఇక ఆమె హస్బెండ్కి పెద్దగా దెబ్బలేం తగల్లేదు అని అన్నాడు డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్న సురభి రిలీఫ్గా ఫీల్ అయింది. సురభి వాళ్ళని చూస్తే కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతుంది అని అనుకున్న శివ, మేం వాళ్ళని చూడొచ్చా డాక్టర్ అని అడిగాడు. కాసేపటికి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు మిస్టర్ శివ, అప్పుడు వెళ్ళి చూడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. చూసావు కదా, మీ అమ్మా నాన్నకి ఏం కాలేదు, ఇప్పట్లో ఏం కాదు కూడా. సో నువ్వు టెన్షన్ పడకు అని నవ్వుతూ అన్నాడు శివ. సురభి శివ వైపు గుర్రుగా చూసింది. కూల్ కూల్, పద టీ తాగొద్దాం, నువ్వేడ్చి ఏడ్చి అలసిపోయినట్లున్నావు అని హాస్పిటల్ క్యాంటీన్ వైపు నడిచాడు శివ. సురభి శివని ఫాలో అయింది. ఇద్దరూ సైలెంట్గా టీ తాగేసి తిరిగి వచ్చారు. సురభి, ఈ హాస్పిటల్ సురేందర్ది, అంతా వాళ్లే చూసుకుంటారు. నువ్వెక్కువగా స్ట్రెయిన్ అవ్వకు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా అని అన్నాడు శివ. అమ్మా నాన్నల్ని రూమ్కి షిఫ్ట్ చేశాక వెళ్తాను శివ అని అన్నది సురభి. కాసేపటికి నర్సొచ్చి శ్రవణ్, రేణుకని రూమ్కి షిఫ్ట్ చేసినట్లు చెప్పటంతో ఇద్దరూ ఆ రూమ్కి వెళ్లారు. సురభిని చూడగానే శ్రవణ్, రేణుకకి ఆనందంగా అనిపించింది. ఆ వెనకే వచ్చిన శివని చూడగానే కోపంతో అతని వైపు కళ్ళతోనే తినేసేలా చూశారు. ఇప్పటికీ కూడా రేణుకకి యాక్సిడెంట్ అయింది శివ వల్లనేనని ఒక పిచ్చి మూర్ఖత్వపు ఆలోచనలో పడింది. ఇంకా మమ్మల్ని ఏం చేయాలని ఇక్కడికొచ్చావు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మాకు నిన్ను చూడటం కూడా ఇష్టం లేదు అని కోపంగా అన్నాడు శ్రవణ్. నాన్న ప్లీజ్ అన్నది సురభి. రేణుక, శ్రవణ్ సురభి వైపు అసహనంగా చూశారు. నాన్న, మీకు హెల్త్ బాలేదు, ఇప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నాం, అనవసరంగా ఇక్కడ న్యూసెన్స్ వద్దు అని అన్నది సురభి. శ్రవణ్ ఇంకేం మాట్లాడలేదు. సురభి, ఇక వెళ్దామా అని అన్నాడు శివ. అమ్మా, నాన్న జాగ్రత్తగా ఉండండి
ఈ హాస్పిటల్ శివ ఫ్రెండ్ సురేందర్ది. ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. నేను మళ్ళీ రేపొస్తాను అని శివ వెంట బయటకు నడిచింది సురభి. ఇద్దరూ బయటకొచ్చేసరికి గౌతమ్ కార్ రెడీగా పెట్టాడు. శివ, సురభి కార్ వెనక సీట్లో కూర్చున్నారు. ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటావు? ఏం చేస్తావు? నువ్వు నాతో ఐలాండ్కి రా సురభి అని అన్నాడు శివ. గౌతమ్కి ఐలాండ్కి తీసుకెళ్లమని చెప్పి శివ కార్ విండోలో నుంచి బయటికి చూస్తున్నాడు. అతని ఆలోచనలు అనంతం. అతని పక్కనే ఉన్న సురభి శివని చూస్తుంది. ఇప్పటికీ ఆమెకి శివ ఓ అర్థం కాని పుస్తకం. ఎందుకు అలా చూస్తున్నావు అన్నాడు విండోలో నుంచి తల తిప్పకుండా శివ. నిన్ను మింగేద్దామని అని నవ్వుతూ అన్నది సురభి. శివ కూడా నవ్వేశాడు. ఇంతలో శివ మొబైల్ రింగ్ అయింది. కాల్ మాట్లాడిన శివ గౌతమ్ని కారాపమని అనటంతో గౌతమ్ కార్ ఆపేశాడు. శివ కార్ దిగి సురభి వైపు చూస్తూ, నువ్వు ఐలాండ్లో నా కోసం వెయిట్ చేయి, నాకు అర్జెంట్ పనుంది, చూసుకొనొస్తాను అని అన్నాడు. సురభి సీరియస్ లుక్ ఇచ్చింది. ప్లీజ్ ప్లీజ్ అని నవ్వుతూ అన్నాడు శివ. శివపై తను నటిస్తున్న కోపాన్నొదిలేసి తను కూడా నవ్వి, టేక్ కేర్ శివ, త్వరగా రా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అన్నది సురభి. శివ స్మైల్ ఇచ్చాడు. గౌతమ్ సురభిని తీసుకుని ఐలాండ్ వైపు వెళ్లాడు. శివ టాక్సీని పిలిచి బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. మరోవైపు వీరేంద్ర భూపతినంద చైర్లో పీస్ఫుల్గా కూర్చుని ఉన్నాడు. అతని టేబుల్ మీద టీ పాట్ ఉంది. చేతిలో టీ కప్ ఉంది. హాయిగా కళ్ళు మూసుకొని వెనకకు వాలి టీని ఆస్వాదిస్తున్నాడు. న్యూ షికా బిల్డింగ్లో అతనున్న ఫ్లోర్ అతని ప్రైవేట్ ప్లేస్. అక్కడికి ఎవ్వరెంటర్ అవ్వాలన్నా వీరేంద్ర పర్మిషన్ కావాలి. ఇన్ఫాక్ట్ న్యూ షికా గ్రూప్స్కి నామినల్ బాస్ అయిన అనుదీప్ షికా కూడా అతని పర్మిషన్ లేకుండా లోపలికి రాలేడు. అప్పటికే దాదాపు 30 మంది బాడీగార్డ్స్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో సెల్లార్లో కాపలాగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అతని చుట్టూ 20 మంది గార్డ్స్ ఉన్నారు. వీరేంద్ర ఎదురుగా ఉన్న టేబుల్పై ఫోన్ రింగ్ అయింది. రవీంద్ర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య అని అన్నాడు వీరేంద్ర. నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఇప్పటికీ 1.5 నెలన్నర అవుతుంది. ఇంతవరకు ఏ పని జరగలేదు. ఆ శివ చనిపోలేదు. మన పగ తీరలేదు. ఏం చేస్తున్నావక్కడ అని ఫోన్ అవతల నుంచి ఓ సీరియస్ వాయిస్ వినిపించింది. అన్నయ్య, కంగారు పడుకు. నేను శివని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంతకాలం పట్టింది. నేను ఈరోజు శివ దగ్గరికి ఒకరిని పంపించాను. నువ్వీరోజు రాత్రిలోపు ఒక శుభవార్త ఖచ్చితంగా వింటావు అని కాన్ఫిడెంట్గా అన్నాడు వీరేంద్ర. గుడ్. శివ సంగతేంటో చూసి నువ్వు త్వరగా బాంబే వచ్చేసేయ్. ఎందుకంటే మన ఫ్యామిలీలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి అని అన్నాడు రవీంద్ర. సరే అన్నయ్య అని ఫోన్ కట్ చేశాడు వీరేంద్ర. వీరేంద్ర భూపతినంద ఫ్యామిలీకి చెందిన రెండో లీడర్. రవీంద్ర వర్గానికి చెందినవాడు. లాస్ట్ టైం పెద్దాయన చనిపోవాలని, పవర్ని చేజిక్కించుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. కాని లాస్ట్కి చనిపోతున్న ముసలాయన్ని శివ కాపాడాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్త ప్లాన్ చేసుకోవాలి. ఈ శివ వల్లే పెద్దాయన ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నాడు. ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అదంతా ఆలోచించగానే వీరేంద్రకి చాలా కోపం వచ్చింది. వెంటనే మొబైల్ తీసి శైలేంద్రకి కాల్ చేసి త్వరగా శివని డీల్ చేయమని చెప్పబోయిన అతనికి ఇంతలో డోర్ ఓపెన్ అయిన శబ్దం వినిపించి అటుగా చూశాడు. అతని ఎదురుగా సీరియస్ ఫేస్తో ఓ వ్యక్తి కనిపించాడు. ఎవడీడు? నా పర్మిషన్ లేకుండా లోపలికొస్తున్నాడు అని అతన్ని చూసి నుదురు చిట్లిస్తూ సీరియస్ ఫేస్తో ఎవరు నువ్వు అని అడిగాడు వీరేంద్ర. అతని వెనకే ఓ యువకుడు ఇండిఫరెంట్ లుక్తో ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. అతన్ని చూడగానే వీరేంద్ర ఫేస్ మారిపోయింది. అతను తను చూస్తున్న నిజాన్ని నమ్మలేకపోయాడు. తనపై అటాక్ చేయబోయిన భూపతినంద ఫ్యామిలీ ఇష్యూస్లో శివ ఎంటర్ అవుతాడా? శివని చంపాలని చూసిన వీరేంద్ర పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.